హామీకి అధికారానికి వచ్చింది. 9 నెలలు అధికారానికి వచ్చి 9 నెలలు పూర్తయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు. జరగకపోగా ఆగస్టు 15న మొత్తం రుణమాఫీ చేశామని చెప్పి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తూ ఉన్నాడు. 40,000 కోట్ల రూపాయలు అప్పులు వడ్డీ దాన్ని 31,000 చేసి తర్వాత 26,000 కోట్లు బడ్జెట్ కేటాయించి 18,000 కోట్లు తీసారు. అంటే మంచి పాండవులు మంచి లాగా ముఖ్యమంత్రి వ్యవహారం ఉంది. అందుకనే రైతు భరోసా ఇంత మట్టికి కూడా అమలు చేయటలే. ఖరీఫ్ సీజన్ మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో అయిపోయింది. నీటికి కూడా దాని మీద నిర్దిష్టంగా చేర్చలేదు. అట్లానే వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయలు జీవిత వాళ్ళ వ్యవసాయానికి ఇష్టానికి కూడా దానికి బడ్జెట్లో పూర్తి స్థాయిలో నీళ్ళు కేటాయించలేదు. మహిళలకి 2,000 దానికి 12,000 కోట్ల అవసరం బడ్జెట్లో కేటాయించలేదు. ఇవన్నీ కూడా హామీ లాగా అర్థమవుతుంది. అంటే ఇస్తున్నాము అమలు చేయాలని చెప్పి మనం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం వెలిగిస్తా ఉన్నాం. అందుకనే 28వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుండి పెద్ద ఎత్తున ధర్నా ఉంది. అఖిల భారత ప్రవాసీల రైతు సంఘం ఆధ్వర్యంలో మీరందరూ కూడా రాజకీయాలకు అతీతంగా